మొత్తంగా ఈసారి చూసుకుంటే మహాప్రభజనం అయితే చాలా స్పష్టంగా ఈసారి మనకి మహారాష్ట్రలో కనబడుతోంది. ఆరోపణలు ప్రచారోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ మహాయుతి కూటమి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మహాయుతి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించే దిశగా వెళ్తోంది. ఇప్పటికే 217 స్థానాల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ కూటమి మహాయుతి ముందంజలో ఉంది. చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కంఫర్టబుల్ నెంబర్ దిశగా ప్రస్తుతం ల్యాండ్ స్లైడ్ విక్టరీతో బీజేపీ కూటమి వెళ్తున్న వ్యవహారమే మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇందులో రెండు ప్రధానమైనటువంటి అంశాలు, రెండు బ్రహ్మాస్త్రాలుగా మనం పరిగణించేటువంటి అంశాలు ఈ ఎన్నికల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒకటి లాడ్లీ బెహన్ యోజన, మహిళలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ 2100 రూపాయలు ప్రతి నెల మహిళలకి ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం. ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి 2100 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినటువంటి నినాదం ప్రధానంగా లాడ్లీ బెహన్ యోజన. దీని ప్రభావం కనిపించింది. దీంతో పాటుగా కుల గణనను వ్యతిరేకిస్తూ మోదీ తీసుకున్నటువంటి నినాదం, ఓబీసీలు ఆదివాసీలను విభజిస్తే దాని ప్రభావం చాలా నెగిటివ్గా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మోదీ కుల గణనను వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి ప్రభావం, ఈ రెండు కూడా చాలా గట్టి ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో చూపించాయనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతున్న వ్యవహారం. ప్రస్తుతం మా ప్రతినిధి అక్షయ్ శుక్లా ముంబై నుంచి, ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయం దగ్గర నుంచి లైవ్లో మనకి జాయిన్ అవుతున్నారు. అక్షయ్, वहाँ पे क्या हो रहा है? कांग्रेस पार्टी ने हार को स्वीकार किया, क्या बोल रहे हैं कांग्रेस लीडर्स? ఓకే, మరొకసారి మా ప్రతినిధితో కాంటాక్ట్ చేద్దాం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి మా ప్రతినిధి కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పూర్తిగా ఒక నిశ్శబ్ద వాతావరణమే కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితే చాలా స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ ఈ ఓటమిని అంగీకరించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన వ్యవహారం, కేవలం ఎన్డీఏ కూటమి ఈసారి అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాదు, 50% పైగా ఓట్లని సంపాదించుకుంది. భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా 30% పైగా ఓట్లని సంపాదించుకోవడం, శివసేన అంటే షిండే వర్గం ఏదైతే శివసేనని చీల్చారు, ఈయన ద్రోహం చేశారు శివసేన చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి షిండే వర్గం కూడా ఈసారి గతం కంటే కూడా నెంబర్స్ని ఈసారి పెంచుకున్నటువంటి వ్యవహారం, ఇలాంటి అనేక అంశాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి.